హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోర్ట్స్ పర్సన్ సూర్యదేవ్ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. నమస్తే. మేడం వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకి శిరోముండనం కేసు కింద జైలు శిక్ష పడడం చూసాం మేడం. అయితే కేసు ఎప్పటిదో అంట, మరి ఇప్పుడైతే జైలు శిక్ష పడింది. అసలు ఏంటి కేసు, అసలు ఏం జరిగింది మేడం? అప్పుడు అతను మండపేటలో దగ్గర జరిగిన ఇన్సిడెంట్ రామచంద్రాపురంలో ఆయన ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా పోటీ చేశారు త్రిమూర్తి గారు. ఆ టైంలో వీళ్ళు రిగ్గింగ్ పాల్పడటానికి ట్రై చేస్తే వాళ్ళు అడ్డుకున్న దానికోసం గాను, అంటే ఇది 1994 ఎలక్షన్లో ఇది జరిగింది. సో వాళ్ళు చేసిన ఆ కక్షలు అప్పటి నుంచి కూడా కానివ్వండి క్యారీ అవుతూ 1996కి ఇది మళ్ళా రిగ్గింగ్ మళ్ళీ ఇంకొకసారి జరగటమే కానివ్వండి, అప్పుడు వాళ్ళు అడ్డుకున్నారు, లోపలికి రానివ్వకుండానే కానివ్వండి. ఇలా అడ్డుకునటంతో వాళ్ళ మీద ఉన్న కోపం కానివ్వండి, 5గురిని చిత్రహింస పెట్టడం, ఇద్దరినేమో గుండు కొట్టించడం కానివ్వండి, ఐబ్రోస్తో సహా గీసేయటం, ఇంకా వాళ్ళు వెళ్ళి SC ST కేసు పెట్టడం, అది ఇన్ని సంవత్సరాలు ప్రొలాంగ్ అయింది. ఆ కేసు పెట్టినప్పుడు కూడా వాళ్ళు SC STలు కాదు, వాళ్ళు SCలు కాదు, ఎందుకంటే వాళ్ళు మతం పుచ్చుకున్నారు, మతం పుచ్చుకున్న వాళ్ళు ఎలా అవుతారని చెప్పి త్రిమూర్తులు గారు ఆ కేసుని అంటే SCల కింద వాళ్ళని పరిగణించవద్దండి అని ఆయన కేసు ఇచ్చేసినట్టు అపీల్ చేసుకున్నట్టున్నారు. కానీ అవన్నీ కూడా వాళ్ళు ఛేదించుకుంటూ ఇప్పటి వరకు ప్రొలాంగ్ అవుతూ వాళ్ళు మతం తీసుకున్న మాట వాస్తవమే, కానీ మేమైతే బై బర్త్ వచ్చి మా క్యాస్ట్ ఇది అని వాళ్ళు చెప్పుకోవటమే కానివ్వండి. సో అవన్నీ కూడా జరగటంతో ఇప్పుడు వచ్చింది. సో 18 నెలలు జైలు శిక్ష, 2 లక్షలు పూచీకత్తు కింద పెట్టమని చెప్పారు. సరే ఇవన్నీ కూడా చూస్తుంటే ఇప్పుడు ఏమో అనిపిస్తుంది, ఆయన అపీల్ చేసుకుంటాడు, హైయర్ కోర్టుకి వెళ్తాడు. సో త్రిమూర్తులు గారు ఆయన ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. దాని తర్వాత నెక్స్ట్ ఆయన ఆలోచన ఎలాగుందంటే ఆయన ఖచ్చితంగా మళ్ళా అపీల్ చేసేది ఒకటి ఉంది. నెక్స్ట్ ప్రజల్లో కూడా ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే ఆయన అంటే 2 సంవత్సరాలు లోపల కేసు కాబట్టి జైలు శిక్ష పడింది కాబట్టి కోర్టు దానికి అబ్జెక్షన్ లేదు. వాళ్ళ ప్రజల్లో ఎన్నికలకి వాటికి వెళ్ళటానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు రేపు పొద్దున ఎలక్షన్ క్యాంపెయిన్కే కానివ్వండి, రేపు పోటీ చేయడానికే కానివ్వండి అర్హులు అవుతారు కాబట్టి ఆయనకి కేసు పెద్ద అడ్డంకి కాకపోవచ్చు. సో నెక్స్ట్ ఆయన పోటీ చేయడానికి కూడా రెడీ అవ్వచ్చు. సో కోర్టులో ఇప్పుడు హైయర్ కోర్టుకి వెళ్తాడు, దీని మీద స్టే తెచ్చుకుంటాడు, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇప్పటికీ ఇది వచ్చిందనేది కానీ 28 సంవత్సరాల తర్వాత దీనికి ఒక ఇది వచ్చింది కానీ, జడ్జిమెంట్ వచ్చింది కానీ, ఇది ఎంతవరకు ప్రాసెస్లోకి వెళ్తుంది. సో ఆయన అరెస్ట్ చేస్తారా, సో అరెస్ట్ చేసే ఇది మళ్ళా ఏదో ఒకటి మన లొసుగులు ఎన్నో ఉన్నాయి లీగల్గా చూసుకుంటే, సో దాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ వాళ్ళు అపీల్ చేసుకోవటం జరుగుతుంటుంది. మళ్ళీ వాళ్ళు ప్రజా జీవితంలో నార్మల్గానే ఉంటారు. ఈ 18 నెలలు అనేది రేపు హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ ఇది వెళ్ళేటప్పటికి ఈ టైం పీరియడ్ మొత్తం మళ్ళీ తేడా వస్తూ ఉంటాయి, మళ్ళీ తగ్గుతుందేమో. సో ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా అయితే గెలిచారనే సంతోషం కన్నా కూడా సో దీని మూలాన పెద్ద యూజ్ లేకుండా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇట్లాగే ఇంతే వచ్చింది అంటే జైలు శిక్ష పడటం అనేది తక్కువ పీరియడే కనపడుతుంది. ఓకే, ఇప్పుడు పోటీ చేస్తున్నట్టున్నారు కదా ఎమ్మెల్యే కదా. సో ఇప్పుడు అంటే ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారు కాబట్టి దాని ఇంపాక్ట్ ఏమన్నా ఎలక్షన్స్ పైన పడే ప్రభావం ఉంది అంటే ఆ నియోజకవర్గంలో శిక్ష పడింది కాబట్టి ఒక రకమైన అభిప్రాయం అయితే జనాలకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది కదా. పోటీ చేస్తున్నాడని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్ మీద ఖచ్చితంగా అయితే అంటే ఆ జనరేషన్కి తెలియకపోవచ్చు. అంటే ఎందుకంటే 28 ఇయర్స్ బ్యాక్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన యువత చాలా మంది ఉండొచ్చు, చిన్నపిల్లలు పెద్ద ఓటర్స్ అయి ఉండొచ్చు, వాళ్ళకందరికీ కూడా అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ తెలియకపోయి ఉండొచ్చు. ఆ కమ్యూనిటీ పరంగా వాళ్ళ పరంగా చూసుకుంటే తప్పకుండా ఈ ఎఫెక్ట్ అయితే పడుతుంది. అంటే అప్పట్లో ఇంత తీవ్రంగా దూషించటమే కానివ్వండి, వాళ్ళని గుండు కొట్టించడం కానివ్వండి, ఐబ్రోస్తో సహా తీసేసేయటం కానివ్వండి, వాళ్ళని హింసించిన విధానమే కానివ్వండి, ఇప్పుడు మళ్ళీ చర్చకు వచ్చింది కదా. సో ఇప్పుడు చర్చించుకునే అవకాశం కూడా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇంకా తెలియని వాళ్ళకి కూడా ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి కూడా తెలిసే అవకాశం ఉంటుంది. దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎలక్షన్ మీద పడుతుంది. ఓకే, జగన్ గారే ముందే ఊహించి అంటే జైలు శిక్ష పడింది, మరి ప్రజలు వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉందేమో అని చెప్పేసి అతను టికెట్ ఇచ్చారు కదా, విత్డ్రా చేసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? చేసినా చేయొచ్చు, ఎందుకంటే ఇంకా నామినేషన్స్ వేయలేదు కదా. సో చేసే అవకాశం కూడా ఉంటది. సో ఏదేమైనా అట్లా అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. సో 43,000 కోట్లు స్కామ్ లో ఆయన ఉన్నాడు.
సో అలాంటి ఆయనకి అది పెద్ద పట్టింపు కావద్దు. ఎందుకంటే ఆయనే జైలుకి వెళ్ళి వచ్చిన వ్యక్తి కాబట్టి దాని గురించి ఆయన అంత సీరియస్ గా తీసుకుంటాడు అనేది ఉండదు కదా. ఖచ్చితంగా ఆయన అయితే ఇస్తాడు. ఇలాంటి వాళ్ళని ఆయన కావాల్సిందే ఆయనకి రౌడీయిజం. సో ఎన్నికల్లో కానివ్వండి ఇట్లాంటి పార్టిసిపేట్ చేసే వాళ్ళకి నేర చరిత్ర ఉన్నా కూడా ఆయనకేం పెద్ద ఎఫెక్ట్ పడుతుంది ఆయన జగన్మోహన్ రెడ్డికి. ఖచ్చితంగా అలాంటి వాళ్ళనే తీసుకుంటాడు, మళ్ళీ వాళ్ళతోనే చేయిపిస్తుంటాడు. సో ఆయన ఏమి దాని గురించి నేను అనుకుంటాను ఆ జగన్మోహన్ రెడ్డికి అంత నిజాయితీ పరుడే అయితే సో హంతకుల్ని పక్కన పెట్టుకొని తిరిగే వాళ్ళకేమి నిజాయితీ ఉంటది. సో ఖచ్చితంగా అలాంటి నిజాయితీ ఏమీ ఉండదు కాబట్టి అతనే త్రిమూర్తులు గారే పోటీ చేస్తారు. మీరు చూస్తా ఉండండి, రేపొద్దున అదే జరుగుతుంది. పోటీ చేసిన గెలిచే అవకాశం ఏమైనా కనిపిస్తుందంట? ఖచ్చితంగా మామూలుగా కూటమితో వచ్చిన తెలుగుదేశం టైంలోనే ఆయన గెలిచే అవకాశం ఖచ్చితంగా లేదు. ఇప్పుడు మళ్ళా ఇది వచ్చింది కాబట్టి జడ్జిమెంట్ రావటం ఒకటి. సో దానిలో ఇప్పుడు ఆ కమ్యూనిటీ వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది కదా, కొంతమందికి తెలియపోయిండొచ్చు. ఇప్పుడు దీని గురించి చర్చించుకునే అవకాశం కూడా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అందరికి తెలుస్తుంది. ఇప్పుడు యువత కూడా ఆలోచిస్తుంది కదా, ఆ టైంలో మా కమ్యూనిటీ వాళ్ళని ఈ రకంగా ఇబ్బంది పెట్టారా అనే ఆలోచన వాళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు న్యాయం జరిగింది అని అనుకుంటారు కదా, ఎవరైనా న్యాయం వచ్చింది కదా, మళ్ళా మనం అలాంటి వ్యక్తిని మళ్ళా మనం ఎందుకు గెలిపించి రేపొద్దున ఇలాంటి వాళ్ళని మనం నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం మనకేంటి అనేది పక్కా ఎవరైనా ఆలోచిస్తారు. సో ముందే అతను ఓడిపోయే క్యాండిడేటే, తర్వాత ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.